ప్రైజ్ ద లార్డ్. ఎలా ఉన్నారు? మనం ఈ సంవత్సరం అంతా కూడా ఒక విషయం గురించి బైబిల్ స్టడీ, బైబిల్ పఠనం చేద్దాము. వీలైనంత వరకు, దేవుడు అనుమతించినంత వరకు ఆయన చిత్తానుసారంగా ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో జాగ్రత్తగా చూచుకొనుడి. దాంట్లో నుంచి అక్కడే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సహోదరులారా, జీవము గల దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. హెబ్రీలకు రాస్తూ అపోస్తుడైన పౌలు ఏమంటున్నాడంటే, దేని గురించి మీరు జాగ్రత్తగా చూచుకోవాలంటే, దేవుణ్ణి విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని అందైనను ఉందేమో అని జాగ్రత్తగా చూచుకోండి. మన జీవిత మన ప్రతి దినము మన జీవిత యాత్రలో అనేకమైన వాటికి ఇన్ఫ్లుయెన్స్ అయిపోతూ ఉంటాం. ఈ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్న వీటిల్లో మనము కొన్నిటి గురించి మర్చిపోతూ ఉంటాం. ఆ కొన్నిటి ఇన్ఫ్లుయెన్స్ ద్వారా ఒకవేళ మనము విశ్వాసము లేని వారం అయిపోతామేమో, విశ్వాసము కోల్పోయే దినాల్లో మనం ఉన్నాం. ఆదిలో ఉన్న విశ్వాసము, మన ఆత్మీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఉన్న విశ్వాసము ఇప్పటి వరకు కూడా అలానే ఉంటే మంచిదే, కానీ కొంతమందిలో సన్నగిల్లిపోతూ వచ్చిండొచ్చు. ఆ విశ్వాసము ఒకవేళ లేదేమో, అటువంటి దుష్ట హృదయము మీలో ఉందేమో, ఈవిల్ హార్ట్ మీలో ఉందేమో, జాగ్రత్తగా చూసుకోండి. కాబట్టి విశ్వాసమందు స్థిరులై ఉండాలి, స్థిరంగా ఉండాలి. స్టేబుల్, యూ హ్యావ్ టు బి స్టేబుల్ ఇన్ ఫెయిత్. క్రియలు లేని విశ్వాసము వ్యర్థం. కాబట్టి క్రియల్లో చూపించాలి. దేవుని పట్ల నీకు ఎంత విశ్వాసం ఉందో క్రియల్లో చూపించాలి. హెబ్రీలకు రాసిన పత్రికలో హీరోస్ ఆఫ్ ఫెయిత్ గురించి మనం చూస్తాం. అందులో స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. హీరోస్ ఆఫ్ ఫెయిత్ లో వాళ్ళ జీవితాల్లో కష్టాలు రాలేదా, శ్రమలు రాలేదా, ఇబ్బందులు రాలేదా, వాళ్ళ జీవితాల్లో దేవుని విడిచిపోయే అంతగా వారి జీవితాల్లో పరిస్థితి రాలేదా? వచ్చింది. అయినప్పటికీ కూడా దేవుని కొరకు నిలబడ్డారు. అబ్రహాము జీవితంలో ద ఫర్ ఎవర్ ఎగ్జాంపుల్ అబ్రహాం జీవితం. తన జీవితంలో దేవుడు వాగ్దానం ఇచ్చిన 25 సంవత్సరాల తర్వాత కుమారుడు జన్మించాడు. అది తన విశ్వాసం. 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు దేవుడు తన విశ్వాసాన్ని పరీక్షిస్తూ వచ్చాడు. ఆ విశ్వాసంలో అబ్రహాము స్థిరంగా జీవించాడు. అందుకే దేవుడు హీరోస్ ఆఫ్ ఫెయిత్ అనే లిస్ట్ లోకి తనని తీసుకురావడానికి దేవుడు ఇష్టపడుతూ వచ్చాడు. కాబట్టి మన జీవితంలో కూడా విశ్వాసం విషయంలో మనం స్థిరులుగా ఉండాలి. ఒకవేళ జీవం గల దేవుణ్ణి విడిచిపోయే ఆ దుష్ట హృదయం మన జీవితంలో ఒకవేళ ఉంటే అది దేని ద్వారా కలిగింది, ఆ విశ్వాసము ఎందుకు నీ విశ్వాసం సన్నగిల్లిపోతుందో చూసుకోవాలి. ఆ విశ్వాసంలో మనం స్థిరంగా ఉండటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవునికి విశ్వాసం లేకుండా మనం ఇష్టడిగా ఉండలేము. దేవుని పట్ల విశ్వాసం కలిగి ఉండాలి, నమ్మకం కలిగి ఉండాలి. దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు అన్న విశ్వాసం ఎప్పుడైతే కలిగి ఉంటుందో, మన కంప్లీట్ హోప్ అండ్ ట్రస్ట్ ఎప్పుడైతే ఆయన మీద పెడతామో అలాంటి వారిని దేవుడు ఇష్టపడతాడు. 1 తిమోతి 1వ అధ్యాయం 19వ వచనంలో విశ్వాసం అనే ఓడ బద్దలైపోతూ వచ్చింది. ఎప్పుడైతే విశ్వాసం అనే ఓడ చెదిరిపోతుందో, విశ్వాసం అనే ఓడ బద్దలైపోతుందో, మన జీవితము సముద్రంలో, లోకం అనే సముద్రంలో మునిగిపోతది. దేనికి కూడా పనికి రాకుండా పోతది. దాని నుంచి రక్షించే వాళ్ళు ఎవ్వరు కూడా ఉండరు. కాబట్టి విశ్వాసంలో మనం స్థిరముగా ఉండాలి. ఒక 5 విషయాలు చెప్తాను, దాని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వను, కానీ మీరు తర్వాత ధ్యానించండి. ఆ విశ్వాసము మనకి ఎలా వస్తది? విశ్వాసం అంటే ఫెయిత్. ఫెయిత్ ఫెయిత్ అంటే FAITH తో, ఈ 5 లెటర్స్ తో మనము ఫెయిత్ అనే స్పెల్లింగ్ రాస్తాం. మొదటిగా విశ్వాసం ఎలా వస్తుంది అంటే, ఫెయిత్ కమ్స్ బై ఫెలోషిప్. సహవాసం ద్వారా వస్తది. నీకు దేవుని ప్రజల సహవాసం ఉండాలి, దేవుని సహవాసం ఉండాలి, మందిర సహవాసం ఉండాలి. ఎప్పుడైతే ఈ సహవాసంలో నువ్వు ఉంటావో నీకు విశ్వాసము అభివృద్ధి చెందుతూ ఉంటది. రెండోదిగా ఫెయిత్ కమ్స్ బై ఆస్కింగ్. దేవుణ్ణి అడగాలి. యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్ ఫర్ ఫెయిత్. ప్రభా, నా విశ్వాసాన్ని అభివృద్ధి పరచు, నా విశ్వాసంలో నేను స్థిరముగా ఉండటానికి నాకు సహాయం చేయని దేవుణ్ణి అడగాలి. ఎప్పుడైతే అడుగుతామో ఆ రీతిగా మన విశ్వాసాన్ని మనము వృద్ధి చేసుకోగలం. మూడోదిగా FAI, ఫెయిత్ కమ్స్ బై ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే వాస్తవాల్ని తెలుసుకోవటం. అంటే ఏది నిజమో ఏది అసత్యమో చెప్పిన ప్రతిదీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. అనేక మంది వస్తారు. అందుకే బైబిల్లో రాయబడింది, అబద్ధ బోధకులు, అబద్ధ ప్రవక్తలు, వాళ్ళు వచ్చి అనేకమైన విషయాలు చెప్తూ ఉంటారు. నీ విశ్వాసాన్ని తీసివేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. నీ విశ్వాసము చెడిపోవటానికి, తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇంట్యూషన్, వాస్తవాల్ని తెలుసుకోవాలి. వాస్తవాల్ని తెలుసుకోవడం ద్వారా మన విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. నాలుగోదిగా ఫెయిత్ కమ్స్ బై టీచింగ్స్. బోధల ద్వారా ఫెయిత్ కమ్స్ బై టీచింగ్స్. ఆ టీచింగ్స్, ఆ బోధ ఎలా ఉండాలి అని అంటే వాక్యానుసారమైన బోధ ఉండాలి. ఆయన మన బోధకుడు. ప్రతి విషయంలో కూడా ఆయన మనకి బోధిస్తాడు.
ఏ విషయమైనా కూడా దేవుణ్ణి అడిగితే ఆయన మనకు బోధిస్తాడు. కాబట్టి బోధ ద్వారా, వాక్యానుసారమైన బోధ ద్వారా విశ్వాసము అభివృద్ధి చెందుతుంది. చివరిగా ఫెయిత్ కమ్స్ బై ఆనరింగ్. దేవుని గణపరచడం ద్వారా విశ్వాసం వస్తుంది. ఈ 5 విషయాలు దేవుణ్ణి మన జీవితంలో గణపరచాలి. ఆయన మన పట్ల చేసిన కార్యాలని మనం ప్రేజ్ చేయాలి, వర్షిప్ చేయాలి, గణపరచాలి. ఎప్పుడైతే దేవుని గణపరుస్తూ ఉంటామో మన పరిస్థితులు మారుతా ఉంటాయి. ఎప్పుడైతే పరిస్థితులు మారుతా ఉంటాయో దేవునిలో అధికమైన విశ్వాసం మనం కలిగి ఉండటానికి ఎంతైనా ఆస్కారం ఉంది. కాబట్టి 5 విషయాలు. మొదటిగా ఏంటి? జాగ్రత్తగా చూచుకోవాలి. ఈ విశ్వాసము ఎలా ఉంది అనంటే, విశ్వాసం అనే ఓడ బద్దలైపోయే దినాల్లో మనం జీవిస్తా ఉన్నాం. విశ్వాసములో స్థిరులుగా ఉండి సాతాను తీసుకొచ్చే అవిశ్వాసాన్ని మనం ఎదిరించాలి. విశ్వాసము లేకపోతే దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యమైన విషయం. విశ్వాసమును విడిచిపెట్టి జీవము గల దేవుని ఎదిరించే భ్రష్టమైన హృదయము మనలో ఉందేమో మనము చూచుకొని ఆ రీతిగా దేవుని కొరకు జీవించాలి. భ్రష్టమైన హృదయము, దుష్ట హృదయము, ఈవిల్ హార్ట్ లేకుండా మనం జీవించాలి. విశ్వాసం ఎలా వస్తుంది అంటే 5 విషయాలు. ఫెయిత్ కమ్స్ బై ఫెలోషిప్. దేవునితో సహవాసం ఉండాలి, సంఘంతో సహవాసం ఉండాలి, దేవుని బిడ్డలైన వారితో, దైవ సేవకులతో సహవాసం ఉండాలి. రెండవదిగా ఫెయిత్ కమ్స్ బై ఆస్కింగ్. దేవుణ్ణి అడగాలి, ప్రార్థించాలి. ప్రభా నాకు విశ్వాసం దయచేయని అడిగితే దేవుడిని విశ్వాసాన్ని అభివృద్ధి చేస్తాడు. మూడవదిగా ఫెయిత్ కమ్స్ బై ఇంట్యూషన్. నీ జీవితం ఎలా ఉంది, ఏది వాస్తవం, ఏది సత్యం, ఏది అసత్యం అని తెలుసుకోవడం ద్వారా విశ్వాసం అభివృద్ధి చెందుతుంది. ఫెయిత్ కమ్స్ బై టీచింగ్. బోధ ద్వారా, వాస్తవమైన వాక్యానుసారమైన బోధ ద్వారా నీ జీవితంలో విశ్వాసం పెంపొందించబడుతుంది. చివరిగా ఫెయిత్ కమ్స్ బై ఆనరింగ్. దేవుని గణపరచాలి. ఆయన గణపరుస్తూ ఉంటే, ఇంతవరకు నీ జీవితంలో దేవుడు చేసిన కార్యాలను బట్టి నువ్వు దేవుని గణపరుస్తూ ఉంటే, దేవుని స్తుతిస్తుంటే, అందుకే అన్ని విషయాల్లో కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నీ జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు మన మంచికే. రోమా 8:28 ప్రకారం ఆయన గురించి ఆయన ప్రతిదీ కూడా మన మేలు కొరకే చేస్తాడు అని దేవుని ఎప్పుడైతే మనం గణపరుస్తామో, ఆరాధిస్తామో, ఆ ఆరాధన, ఆ గణపరచటము, ఆ స్తుతి మన పరిస్థితులను ఎప్పుడైతే మారుస్తూ ఉంటుందో అప్పుడు దేవునిలో అధికమైన విశ్వాసం మనకు వస్తుంది. కాబట్టి 5 విషయాల ద్వారా మన జీవితంలో మనం విశ్వాసము కలిగి ఉంటాము. ఆ రీతిగా ఈ వారమంతా కూడా ఎక్కడైనా జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టే విశ్వాసము లేని దుష్ట హృదయము మన జీవితంలో ఉందేమో జాగ్రత్తగా చూచుకొని ఆయన రాకడ కొరకై మనం సిద్ధపడదాం. ఒకవేళ ఇంకా ఎవరైనా యేసుప్రభుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే సమయము లేదు, నేడే అనుకూలమైన సమయం. మీ నోటితో ఒప్పుకొని, ఆయన దేవుడని మీ నోటితో ఒప్పుకొని నీ హృదయం విశ్వసించిన ఎడల ఆయన నీకు దేవుడిగా ఉంటాడు. నువ్వు ఆయన కుమారుడిగా, కుమార్తెగా చేయబడతావు. చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు నువ్వు మందిరాలకు వెళ్ళినా, ఎన్నిసార్లు దేవుని ఆరాధించినా, ఎన్నిసార్లు దేవుని పాటలు విన్నా, ఎంత వాక్యము విన్నా కూడా నీకు రక్షణ రాదు, పరలోకము నీకు కలుగదు. కానీ యేసుప్రభు వారి దగ్గర నీ ప్రతి పాపమును ఒప్పుకొని, ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు అని అడిగినప్పుడు ఆయన నీకు మారు మనసు దయచేస్తాడు. ఎప్పుడైతే నీ జీవితంలో మనసు మార్చబడుతుందో పాపము చేయాలన్న ఇష్టం ఉండదు. ఆయన నీ స్వంత రక్షకునిగా ఆయన నీ హృదయంలో నివసిస్తాడు. ఆయన నీతో ఉంటాడు. ఆయన నీ జీవితంలో విశ్వాసాన్ని వృద్ధి చేస్తాడు. ఆ రీతిగా రెండవ రాకడలో ఆయన వచ్చినప్పుడు సిగ్గులేని ముఖముతో ఆయన్ని ఎదుర్కోవడానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. ఆ రీతిగా మన విశ్వాస జీవితాన్ని మనం కాపాడుకొని ఆయన కొరకు మనం జీవిద్దాం. ప్రైజ్ ది లార్డ్.